మోక్ష సిద్ధిని పొందటానికి ఏ జ్ఞానం కావాలో అటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞానాల్లోకెల్లా ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెప్పబోతున్నాను అంటూ భగవానుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇది పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కనుక పరం జ్ఞానం అన్నారు. ఉత్తమమైనటువంటి ఫలితాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానం కనుక ఉత్తమ జ్ఞానం అన్నారు. మరి దీనిని తెలుసుకునే మునులందరూ కూడా వాళ్ళు పరమసిద్ధిని పొందారు అని కూడా భగవానుడు తెలియజేయటం జరిగింది. ఈ జ్ఞానాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు నా భావాన్నే పొందుతారు, అటువంటి వాళ్ళు సృష్టిలో ఇక పుట్టరు, ప్రళయంలో వ్యధ చెందరు అని ఈ జ్ఞానాన్ని కనుక తెలుసుకున్నట్లయితే దాని ఫలితం ఏమిటో కూడా తెలియజేశారు. ఇది త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానం. ఈ అధ్యాయంలో చెప్పబోయేటువంటి జ్ఞానం అంతా త్రిగుణాలకు సంబంధించినటువంటి జ్ఞానం. త్రిగుణాలే దేవుణ్ణి జీవుడిగా మార్చింది. ఎందుకంటే పరమాత్మ ఈ క్షేత్రంలో ఎప్పుడైతే ప్రతిఫలించాడో వెంటనే ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి గుణాలన్నీ కూడా ఆ భగవంతుడిని చుట్టేసి దాంతో భగవంతుడు తనను తాను మర్చిపోయి నేను జీవుణ్ణి అనేటువంటి భావనలో ఉండటం జరిగింది. జీవుడిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి జీవుడిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ పరమాత్మ నేను పరమాత్మని అని ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడు తెలుసుకొని పరమాత్మగా ఉండగలుగుతాడు అని అంటే అలా తెలుసుకొని శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉండాలంటే ఈ త్రిగుణాల యొక్క బంధం నుంచి విడిపించుకోవాలి. ఎందుకంటే త్రిగుణాలే బంధించినవి, దేవుడిని జీవుడిగా చేసింది. మళ్ళీ జీవుడు దేవుడు కావాలంటే ఈ త్రిగుణాల యొక్క బంధికాన నుంచి బయటపడాలి. అలా పొందాలంటే త్రిగుణాల యొక్క లక్షణాలు ఏమిటో, వాటి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో, వాటి యొక్క బలము బలహీనతలు ఏమిటో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అందుకే మరి వాటి యొక్క ఆ గుణాల యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ముందుగా మనకి తెలియజేశారు 3-4 శ్లోకాలు. ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనంతోనే ఈ సమస్తమైనటువంటి సృష్టి జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి ఏం ప్రసాదిస్తున్నారు? కేవలం ఈ స్థూల దేహాన్ని మాత్రమే ప్రసాదిస్తున్నారు. ఈ సూక్ష్మ కారణ దేహాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం నుంచి వచ్చింది. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క సమ్మేళనం నుంచేమో స్థూల శరీరం వచ్చింది, అక్కడ ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం నుంచేమో సూక్ష్మ కారణ శరీరాలు వచ్చింది. అయితే ఈ సూక్ష్మ కారణ శరీరాలు ఎక్కడి అంటే మనమే పూర్వంలో చేసుకున్నటువంటి ఆలోచనలు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే పరమాత్మ మనకి వాటిని అందించడం జరుగుతాం. కాబట్టి ఈ ప్రకృతి పురుషుల వల్ల ఇవి వస్తూ ఉన్నాయి. ఇవి మనమే స్వయంకృతంగా మనమే సంపాదించుకున్నాం. కాబట్టి గుణాలన్నీ కూడా వాళ్ళ స్వయంకృతం. మంచి జన్మలైనా చెడ్డ జన్మలైనా ఈ కారణం ఏమిటంటే గుణాలతో సంఘభావం. మనకి మంచి జన్మలు వచ్చినా చెడ్డ జన్మలు వచ్చినా అబ్బా ఎందుకు వచ్చినాయి అంటే మనం అనుకున్నంత మాత్రం లాభం లేదు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఆ గుణాలతో సంయోగం, ఆ గుణాలతో సంగమం. అయితే ఈ గుణాలు ఏమిటి, ఈ గుణాలు జీవుణ్ణి ఎలా బంధిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ తర్వాత ఏ గుణం ఎట్లా బంధిస్తూ ఉన్నది అనేటువంటి దాన్ని కూడా తర్వాత చెప్పబోతూ ఉన్నారు. ముందుగా ఈ గుణాలన్నీ కూడా ఎలా బంధిస్తున్నాయి మనల్ని అనే విషయాన్ని తెలుసుకుంటాం. ఇక్కడి నుంచే ప్రారంభం గుణాల యొక్క విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వీటిని అర్థం చేసుకోవాలి. ప్రతిసారి జాగ్రత్త ఎందుకు చెబుతున్నారండి అని అంటే దాన్ని చెప్పుకున్నాం. దేవుణ్ణి జీవుడిగా చేసింది గుణాలే. మళ్ళీ దేవుడిగా ఉండాలంటే ఈ గుణాలు కాస్త ఏమిటో వాటి సంగతి ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ గుణాల యొక్క బంధికాల నుంచి మనం తప్పించుకోవాలి. కాబట్టి గుణాలు ఎట్లా బంధించినవి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు 5వ శ్లోకంలో. 5వ శ్లోకంలో సత్వం రజస్తమయితి గుణ ప్రకృతి
రజః రజోగుణం, తమః తమోగుణం ఇది అనేటువంటి గుణాలు ప్రకృతి సంభవాః, ప్రకృతి నుంచి పుట్టినవి. కాబట్టి ఎక్కడి నుంచి పుట్టినవి ఈ గుణాలు అని అంటే ఈ ప్రకృతి నుంచే పుట్టినవి. మహాబాహో, ఓ గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ అర్జున, ఇక్కడ అర్జునుడిని మహాబాహో అని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు సంబోధిస్తున్నాడో మనం తర్వాత తెలుసుకుందాం. అవ్యయం దేహినం, అవ్యయమైనటువంటి నాశనం లేనటువంటి దేహిని అంటే ఆత్మని, అవ్యయమైనటువంటి నాశనం లేనటువంటి ఆత్మని దేహే నిబధ్రంతి, ఈ గుణాలు దేహంలో చక్కగా బంధిస్తూ ఉంటాయి. ఇది భగవానుడు ముందుగా ఈ గుణాలని తెలియజేస్తూ, ఈ 3 గుణాలు కూడా ప్రకృతి నుంచి సంభవించినవి. ఈ 3 గుణాలు కూడా దేహంలో బంధిస్తున్నాయి, ఆత్మని ఈ దేహంలో బంధిస్తున్నాయి. ఎట్లా బంధిస్తున్నాయి తర్వాత వరుస 3 శ్లోకాల్లో వస్తాయి. ఇప్పుడు బంధిస్తున్నాయి అనేటువంటి విషయం మాత్రం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ప్రకృతి అని అంటే మనం వెంటనే గుర్తు తెచ్చుకోవాలి. సమిష్టి వాసనలు, సమిష్టి కారణ శరీరం లేదా సమిష్టి వాసనలు. సమిష్టి వాసనలు అంటే సమస్తమైనటువంటి జీవుల యొక్క వాసనలన్నీ కలిస్తే దాన్ని ప్రకృతి అన్నారు, లేదా మాయ అని కూడా అన్నారు. ఈ ప్రకృతి, ఈ సమిష్టి వాసనల్లో, ఈ మాయలో నేను బీజాన్ని ఉంచుతున్నాను అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. మరి ఈ ప్రకృతి అనేటువంటి యోనిలో బీజాన్ని ఉంచేటువంటి పరమాత్మకి ఏ భ్రాంతి లేదు, ఏ బంధము లేదు. మరైతే ఏమండి బంధిస్తున్నాయి అన్నారు కదా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరమాత్మ ఈ దేహంలో ప్రతిబింబించగానే ఈ దేహంలో ఉన్నటువంటి గుణాలు బంధిస్తున్నాయి అని చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకోసారి ఏం చెబుతామంటే పరమాత్మని ఏవి బంధించలేవు అని చెప్తాం. అదేంటంటే పరమాత్మను బంధిస్తున్నాయి అంటున్నారు, పరమాత్మను బంధించమంటున్నారు. దీంట్లో నిజమైంది, 2 నిజమే. పరమాత్మని ఏమి బంధించవు, కానీ పరమాత్మ ఈ క్షేత్రంలో ప్రతిబింబించినప్పుడు ఈ క్షేత్రాన్ని బంధిస్తుంది. క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని బంధిస్తుంది. ఇక్కడ మనం బకెట్ నీళ్లు పెట్టామనుకోండి, పైన సూర్యుడు ఇందులో పడతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు వణికించేది ఈ సూర్యబింబాన్ని, కానీ ఆ సూర్యుని వణికించలేవు. సూర్యుని ఏమైనా చేయగలుగుతాయా ఈ నీళ్లు? కానీ ఈ నీళ్ళల్లో పడ్డటువంటి బింబం ఉండే సూర్యబింబం, అదిగో దాన్ని మాత్రం వణికిస్తుంది. వణికిస్తుంటే వణికించాలి. అది వణుకుతా ఉంటే ఇది వణికినట్టుగా ఉంటుంది. నీళ్లు కదులుతా ఉంటే అది వణికినట్టుగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే అయ్యో వణికిపోతుందండి అని. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ ప్రతిబింబం ఏదైతే క్షేత్రంలో ప్రతిబింబించిందో ఆ ప్రతిబింబాన్ని ఈ క్షేత్రం యొక్క గుణాలు బంధించేస్తూ ఉన్నాయి. దాంతో నేను పరమాత్మని అనేటువంటి విషయం మర్చిపోయి నేను జీవుణ్ణి అనేటువంటి భావంలో ఉండటం జరుగుతాం. కాబట్టి భ్రమ ఎవరికనమాట? అసలు పరమాత్మకు భ్రమ ఏమీ లేదు. కానీ భ్రమ ఎవరికి? ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబానికే ఈ భ్రమ. ఆ ప్రతిబింబమే ఇక్కడ జీవుడిగా వ్యవహరిస్తాం. అయితే మరి ఈ గుణాలన్నీ కూడా బంధిస్తున్నాయి అని అన్నాం కదా, గుణాల వల్లనే అన్నాం కదా. ఏ గుణాలు, ఏమిటా గుణాలు, ఏం బంధిస్తున్నాయి అని అంటే సత్వం రజః తమః ఇతి గుణా. సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి గుణాలు 3, 4వది లేదు, 3 గుణాలు. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అయితే వీటిని గుర్తించడం ఎట్లాగా? ఎందుకనంటే గుణాల గురించి మనం ఎంతో జ్ఞానాన్ని చెప్పుకొని ఆ గుణాలను గుర్తించే పద్ధతి తెలియకపోతే ఇబ్బంది. సత్వగుణం తేజస్సు ప్రకాశంతో గుర్తించవచ్చు. ఎవరిలో అయితే తేజస్సు ఉంటుందో, ఎవరిలో అయితే జ్ఞాన ప్రకాశం ఉంటుందో వాళ్ళలో సత్వగుణం ఉన్నట్టు గుర్తించవచ్చు.
సత్వగుణాన్ని తెలుపు రంగుతో సూచిస్తారు. ఇక రజోగుణం దుమ్ము, ధూళి, మలినం వీటితో గుర్తించవచ్చు. దీన్ని ఎరుపు రంగుతో గుర్తిస్తారు. తమోగుణం చీకటి, అజ్ఞానం వీటితో గుర్తించవచ్చు. దీన్ని నలుపు రంగుతో చెబుతారు. కాబట్టి సత్వగుణం తెలుపు, రజోగుణం ఎరుపు, తమోగుణం నలుపు. అలాగే వీటిని ఎట్లా తెలుసుకుంటాం? సత్వగుణాన్ని ఏమో తేజస్సు, ప్రకాశంతో తెలుసుకోవచ్చు. రజోగుణాన్ని దుమ్ము, ధూళి, మలినంతో తెలుసుకోవచ్చు. తమోగుణాన్ని చీకటి, అజ్ఞానంతో తెలుసుకోవచ్చు. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయట? ప్రకృతి సంభవాహ అన్న. ఇది వాటి యొక్క జన్మస్థానం. 3 గుణాల యొక్క జన్మస్థానం ఏమిటంటే ప్రకృతి సంభవాహ, ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి అంటే సమిష్టి కారణ శరీరం, ఇక్కడేమో వ్యష్టి కారణ శరీరం. కాబట్టి కారణ శరీరంలోనే ఈ గుణాలు ఉంటాయి. ప్రకృతిలో ఎప్పుడైతే ఆత్మ ప్రతిఫలించిందో వెంటనే ఈ గుణాలు కాస్త బంధిస్తాయి. సాధారణంగా ప్రకృతి లేదా సమిష్టి కారణ శరీరం లేదా మాయ అంటారు. ఈ మాయ తల్లి, తండ్రి పరమాత్మ. ఈ ప్రకృతి తల్లి, తండ్రి ఏమో పరమాత్మ. అందుకని ప్రకృతి పురుషుడు అంటారు, మాయ పరమాత్మ అంటారు. ఎట్లన్నా ఒకటి. ఈ మాయ అనేటువంటి దాంట్లో ఈ 3 గుణాలు ఉన్నాయి. మరి తల్లి కదూ, ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డలేగా ఇక్కడ వచ్చేవాళ్ళందరూ. అందుకని వీళ్ళందరికీ ఆ 3 గుణాలు కూడా వచ్చేస్తాయి. ఆ తల్లిలో ఉన్నటువంటి 3 గుణాలు వచ్చేస్తాయి. అందుకని ప్రకృతి సంభవాహ, ప్రకృతి నుంచి పుడుతున్నాయి. మరి ఇలా ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఈ 3 గుణాలు కూడా ఎప్పుడైతే ఈ క్షేత్రంలో ఆత్మ ప్రతిబింబించిందో వెంటనే ఈ గుణాలు కాస్త బంధిస్తుంది. అయితే ఎక్కడ బంధిస్తున్నాయి ఆ విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఏమని చెప్పారు? అవ్యయం దేహినం దేహే నిబధ్నంతి. అవ్యయమైనటువంటి ఆత్మని దేహంలోనే బంధిస్తున్నది. కాబట్టి అవ్యయమైనటువంటి దేహిని లేదా ప్రకృతిలో ప్రతిఫలించినటువంటి ఆత్మని, ప్రకృతిలో ప్రతిఫలించినటువంటి ఆత్మని ఈ దేహంలో, ఈ శరీరంలో ఈ గుణాలు బంధించేస్తుంది. ఈ దేహంలోనే బంధించేస్తుంది. బంధించడం అంటే ఏమిటి? మనం బంధించడాలు మనకు తెలుసు, తాడు పెట్టి కట్టేసేయటం. కానీ ఇక్కడ ఈ గుణాలు బంధించడం అంటే ఏమిటి? ఏమిటనంటే జీవుడు వేరు, దేహం వేరు. అంటే ఆత్మ వేరు, దేహం వేరు. నేను వేరు, ఇది వేరు అనేటువంటి భావన మనకి తెలుసు. ఆత్మ వేరు, జీవుడు వేరు. జీవుడు వేరు, దేహం వేరు. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. అయినప్పటికీ కూడా ఆ వివేకాన్ని, అది ఇది వేరు వేరు అనేటువంటి వివేకాన్ని మరుగుపరిచి దేహంతో తాదాత్మ్యం కల్పించి ఈ దేహమే నీవు, ఈ దేహమే నేను అనేటువంటి భావంలో పడేస్తూ ఉండటమే బంధంలో పడేయటం. బంధంలో పడేయటం ఇదే. ఇప్పుడు మనం అందరం కూడా బంధంలో ఉన్నామని తెలియకుండా బంధంలో ఉన్నాం. ఎందుకో తెలిసినా, నేను ఆత్మని అని మనం అనుకోవట్లా, నేను జీవుడిని అని అనుకుంటున్నాం, నేను దేహాన్ని అని అనుకుంటున్నాం, నేను మనస్సుని అని అనుకుంటున్నాం. ఇలా అనుకోవటం దేనికి? ఎందుకని? ఏ కారణం చేత అనుకుంటున్నాం అంటే, ఇదిగో ఈ ప్రకృతి యొక్క గుణాలన్నీ కూడా మనం ఇందులో బంధించేటప్పటికల్లా మన స్వరూపాన్ని మనం మర్చిపోయాం. ఇదిగో నేను ఈ దేహాన్ని అని అంటున్నాం. ఇది బంధం. దేహంలో బందీ అయినటువంటి జీవుణ్ణి తమ యొక్క వికారాలతో ఆకర్షించి దాని యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోయేటట్టుగా చేసి, మరుగుపడేటట్టుగా చేసి ఈ సుఖ దుఃఖ మోహాల్లో ముంచి వేస్తూ ఉంటాయి ఈ గుణాలు. ఇది బంధంలో పడేటువంటి. బంధంలో పడేటువంటి ఇక్కడ జీవుడు బందీ అయ్యాడు కదా. ఈ జీవుడు అనేక రకాల వికారాలు, షడ్వికారాలు ఉన్నాయి. ఈ 6 రకాలైనటువంటి వికారాలతోటి బంధించేసి తన స్వరూపాన్ని తాను మర్చిపోయి, నేను జీవుడిని, నేను మానవుడిని, నేను మామూలు మనిషిని, నేను పరిమితుడిని, నేను సామాన్యుడిని, నేను పిచ్చోడిని, నేను తెలివిగలవాడిని అని ఇలా అనుకునేటట్టుగా చేస్తాను.
నేను ఆత్మను, పరమాత్మను, ఆనంద స్వరూపుణ్ణి, జ్ఞానస్వరూపుణ్ణి, శాశ్వతమైనటువంటి వాడిని అనేటువంటి సత్యాల్ని మర్చిపోయి మోహంలో, అజ్ఞానంలో పడిపోయి ఈ దేహమే నేను అనేటువంటి అభిమానంతో, ఈ దేహమే నేను అనే తాదాత్మ్యంతో, ఈ దేహంతో తాదాత్మ్యంతో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. అజ్ఞానంలో ఉంటున్నాం. పరిమితుణ్ణి అనేటువంటి భావనలో ఉండిపోతా ఉన్నాం. అపరిమితుడైనటువంటి నేను పరిమితుడిని అనుకుంటున్నాం. ఆనంద స్వరూపుడైనటువంటి నేను సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను. శాశ్వతమైనటువంటి ఆత్మనైనటువంటి నేను అశాశ్వతమైనటువంటి దేహాన్ని అని అనుకుంటున్నాను. ఇది మన యొక్క భ్రమ. ఈ భ్రమకు కారణం ఆ గుణాల యొక్క బంధం. కాబట్టి దీనికి అంతటికి కారణం ఈ 3 గుణాలే. కాబట్టి ఈ 3 గుణాలే ఈ జీవుణ్ణి ఇక్కడ దేహంలో బంధించి వేస్తాం. అయితే ఏమండి, ఆత్మని ఈ బంధించగలుగుతాయా? మనకు సందేహం. ఆత్మ చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం, దాంతో సమానమైంది కానీ దానికంటే గొప్పది కానీ ఇంకేది లేవు. కానీ ఈ గుణాలు కానీ, దేహాలు కానీ, ఈ క్షేత్రాలు కానీ, వాసనలు కానీ, కర్మఫలాలు కానీ, ఈ మనసులు కానీ, ఈ వాసనలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికైనా నశించిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు నశించిపోతాయి. వాటి కోసం ప్రయత్నం చేసి నశింపజేసుకోవాలి. మరి అయితే 13వ అధ్యాయంలో ఈ క్షేత్రజ్ఞుల గురించి చెప్పారు. అక్కడ క్షేత్రజ్ఞుడి గురించి చెప్తూ ఏం చెప్పారంటే, ఈ శరీరంలో ఉండి కూడా దేనిని కూడా అంటేవాడు కాదు పరమాత్మ. ఈ శరీరంలో ఉన్నప్పటికీ దేనిని అంటడు. ఈ క్షేత్రజ్ఞుడు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటున్నాం. అంతేగాని ఆ క్షేత్రజ్ఞుడు ఈ శరీరంతో అంటేవాడు కాదు. శరీరంలో బంధించబడి గుణాల వికారాలకి లొంగి సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు అని ఇక్కడ చెబుతున్నారు. అక్కడేమో ఆయనకి ఏమి అంటవన్నారు, ఇక్కడేమో ఆయన దీంట్లో బంధించబడి ఉంటున్నాడు అంటున్నారు. ఇందులో ఏది నిజం? బంధించబడి ఉన్నది నిజమా? బంధించబడకుండా స్వేచ్ఛగా ఉన్నది నిజమా? ఇదే మనం తెలుసుకోవాలి. రెండు కూడా 2 పద్ధతుల్లో నిజం. వేదాంతంలో ఇలాంటి సందర్భాలు మనకి చాలా వస్తాయి. ఒక స్థాయిలో ఒకటి నిజం, ఇంకొక స్థాయిలో అది నిజం. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నవాడు దీన్ని, ఈ స్థాయిలో ఉన్నవాడు దాన్ని పట్టుకోకూడదు. ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి వాడు రెండింటిని పట్టుకోవచ్చు. కానీ అధమ స్థాయిలో ఉన్నటువంటి వాడు దాన్ని, దీన్ని రెండింటిని కలిపి చూసి ఓ చోట ఇట్లా అంటున్నారు, ఓ చోట ఇట్లా అంటున్నారని సందేహపడకూడదు. ఎందుకనంటే స్వరూపత అంటే ఉన్నది ఉన్నట్టుగా చూసేటువంటి స్వరూప దృష్ట్యా కనుక చూస్తే క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు, దాంట్లో ఏం డౌట్ లేదు. అయినప్పటికీ కూడా మాయా ప్రభావంతో ఈ దేహంలో బంధించబడి దేహంతో తాదాత్మ్యం చెంది నేను, నాది అని అంటూ ఈ అహంకార మమకారాలకి లొంగిపోయి అభిమానానికి లోనయ్యి ఈ జనన మరణపు సంసార చక్రంలో ఇరుక్కుపోతూ ఉన్నాడు, బద్ధుడైపోతూ ఉన్నాడు. అంటే యథార్థంగా ఏ సంబంధం లేకపోయినా మాయా ప్రభావంతో అలా సంబంధం ఉన్నట్టుగా ఉండి ఆయన కూడా ఈ గుణాల్లో ఇరుక్కుపోయి ఈ జన్మమరణపు సంసారంలో ఇరుక్కుపోతున్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఉపమానం చెప్పుకోవాలి, లేకపోతే అంత తేలిగ్గా అర్థం కాదు. చిలకని పట్టుకోవడానికి వేటగాడు ఏం చేస్తాడంటే ఒక గిలకని తయారు చేస్తాడు, దాన్ని ఒక చెట్టు మీద పెడతాడు, దాని మీద తిరుబండారాలు పెడతాడు. గిలక అంటే ఈ ఫ్యాన్ మాదిరిగా రెక్కలు ఉంటాయి అన్నమాట, రెక్కలుగా ఉండవు, అవి ఒక రెక్క ఉంటుంది, దాని మీద ఈ తిరుబండారాలు పెడతాడు. చిలక ఏం చేస్తుందంటే వాటి మీద ఆశపడి టక్కన వచ్చి ఆ తిరుబండారాల కోసం వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడైతే చిలక వచ్చి కూర్చుందో ఆ చిలక బరువుకి గిలక తిరగటం మొదలుపెట్టి బెరువు తిరుగుతుంది. చిలక ఎప్పుడైతే అక్కడ కూర్చుందో ఆ గిలక బర్రం తిరుగుతుంది. పాపం ఈ అమాయకు చిలక ఏమనుకుంటుందంటే ఇది నా మూలాన నేను బరువుగా ఉంటున్నా తిరుగుతుంది అని అనుకోదు.
నేను పడిపోతానేమో అనేటువంటి భయం. భయపడ్డప్పుడు తెలివి కాస్త పోద్ది. మనకు కూడా అంతే, చిలకే కాదు మనకు కూడా అంతే. చిలక ఎప్పుడైతే భయపడిపోయిందో దానికి రెక్కలున్నాయిగా, ఎగిరిపోవచ్చుగా. ఇప్పుడు గిలక మీద వాలింది, టక్కున గిలకేమో బర్ర కిందకు వచ్చేసింది, గిర్రం తిరుగుతుంది. అమ్మ పడిపోతానేమో అనుకుంది, గట్టిగా వాటేస్తుంది. ఆ గిలకని గట్టిగా పట్టుకుంటుంది. ఎగరొచ్చు, ఎందుకంటే దానికి రెక్కలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఆ రెక్కలు ఉన్న సంగతి, ఎగరొచ్చు అన్న సంగతి మర్చిపోయి ఆ గిలకని గట్టిగా పట్టుకుంటుంది. ఆ గిలకని ఎప్పుడు ఇది గట్టిగా పట్టుకుందో వేటగాడు వస్తాడు, దీన్ని పట్టుకుంటాడు, చిలకని పట్టుకుంటాడు. చిలకని పట్టుకోవడం కోసం వాడు గిలక పెట్టింది. గిలక తిరగడానికి కారణం చిలక యొక్క బరువు. తనకు ఎగిరిపోయేందుకు రెక్కలు ఉన్నాయి, కానీ భయంతో దాని బుద్ధి అప్పుడు పనిచేయటంలా. అంటే అజ్ఞాన బంధంలో పడిపోయి, ఇది అజ్ఞాన బంధంలో పడిపోవటం, వేటగాడికి చిక్కిందనమాట. జీవుడి విషయం కూడా అంతే. గుణాలేమో జడం, తానేమో చైతన్యం. ఎవరు? ఆత్మ. గుణాలేమో జడమైనటువంటివి, ఆత్మ అయినటువంటి తానేమో చైతన్యం. జడమైనటువంటివి చైతన్యం యొక్క అధీనంలో ఉంటాయి, కానీ చైతన్యం జడమైన దాన్ని అధీనంలో ఉండవు. ఈ సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఈ జడమైనటువంటి చైతన్యాన్ని ఎట్లా బంధిస్తాయి? ఇప్పుడు కూడా తాడు ఉందనుకోండి, మనం ఇక్కడ కూర్చోన్నాం. ఆ తాడుని ఎవరో ఒకరు తీసుకొచ్చి కట్టేస్తే తప్ప తాడు మనల్ని కట్టేయగలుగుద్దా? మనం చుట్టగలుగుద్దా? ముడేయగలుగుద్దా? దాన్ని చైతన్యం తేవాలి. అంటే ఎవరో ఒకరు తీసుకురావాలి, ఎవరో ఒకరు తీసుకొచ్చి కట్టేయాలి. అంతేగాని అది మాత్రం పనిచేయదు. కాబట్టి జడమైనటువంటి గుణాలు చైతన్య పురుషుడైనటువంటి ఆత్మని ఏమీ చేయలేవు. కానీ ఈ మాత్రం జ్ఞానం లేక, అదిగో చిలక మాదిరిగాను, ఈ మాత్రం జ్ఞానం లేక ఎప్పుడైతే గుణాలు కాస్త బంధించినాయో వెంటనే ఈ జడమైనటువంటి గుణాలకి లొంగిపోయి ఈ ఆత్మ కాస్త జీవుడిగా ఈ సంసార బంధంలో చిక్కుంటున్నాడు. ఇదంతా స్వయం కృతాపరాధం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఈ చిలక గిలక మంచి ఉదాహరణ. నిజంగా క్షేత్రజ్ఞుడైనటువంటి పురుషుడికి ఎప్పుడు కూడా ఎలాంటి వికారాలు అంటావు? ఏ వికారాలు అంటావు? ఆత్మకి ఇప్పుడు మనకి వికారాలు ఉన్నాయి. పుట్టడం, పెరగటం, మార్పులు చెందటం, కృషించడం, నశించడం అని ఉన్నాయి. ఆత్మ ఏమైనా పుట్టుద్దా? నశిస్తుందా? పెరుగుద్దా? మార్పు చెందుద్దా? కుంగిపోద్దా? జబ్బులు వస్తాయా? ఏమీ లేవు. ఇదంతా మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నటువంటి విషయం. ఆత్మకి ఏమీ లేవు. ఆ వచ్చేవన్నీ దేహానికి వస్తాయి. ఇది పుట్టడం ఉంది, పోవటం ఉంది, పెరగటం ఉంది, మార్పులు చెందడం ఉంది, నశించిపోవటం ఉంది, అన్నీ ఉన్నాయి దీనికి. కాబట్టి క్షేత్రజ్ఞుడైనటువంటి పురుషుడికి ఎప్పుడు కూడా ఎలాంటి వికారాలు లేవు. కానీ అధ్యాసతో, భ్రమతో, అజ్ఞానంతో, మోహంతో, భ్రాంతితో ఈ వికారాలన్నీ నాయ అనుకుంటాడు. దీంట్లో కూర్చున్నాడు కదా, బంధించబడ్డాడు కదా. అప్పుడు ఏమనుకుంటా అంటే ఈ క్షేత్రం యొక్క వికారాలన్నీ నా వికారాలే అనుకుంటాడు. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే నాదే ఉందిలేండి, నేను ఎప్పుడో అప్పుడు పుట్టాను కానివ్వండి, ఇంకా కొన్నాళ్ళ ముందు పుట్టెడితే బాగుండేది అని, లేదా ఇప్పుడు కనుక పుట్టెడితే బాగుండేది అని, ఇట్లా మనం ఏదేదో అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎప్పుడు పుట్టల. మనం అంటే ఆత్మ, మన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మ ఎప్పుడు పుట్టల, ఎప్పుడు పోల, ఎప్పుడు పెరగల. జబ్బులు కానీ, ఈ ముసల్తనం కానీ అన్నీ కూడా ఈ దేహానియే, మనవి కాదు. కానీ మనయిగా భావించి వాటికి మనం దిగులు పడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఉక్రోషంతో ఉంటాం, ఎవరిని నిందిస్తూ ఉంటాం, ఏదేదో చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే వికారాలతో కూడినట్లుండటమే కానీ వికారాలు నిజంగా లేవు. అదేంటండి నిజంగా లేకుండా ఉన్నట్టుగా ఎందుకుంటాయి? ఎందుకనంటే బకెట్లో నీరు కదులుతుంటే మనం ఏమనుకుంటున్నాం? కదులుతుంది నీరు అని అనుకో, మనం సూర్యబింబమే కదులుతుంది అని అనుకుంటాం. అలాగే మేఘాలు కదులుతుంటే మనకి చంద్రుడు బర్ర కదిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మనం
ఆకాశం వైపు కనుక చూస్తే చంద్రుడు అలా బర్రన పోతుంటాడు. అంత బర్రన పోతా ఉంటే ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి ఆడుంటాడు, చంద్రుడు కనపడతాడా? కానీ ఎప్పుడు అక్కడే ఉంటాడు, పరిగెడతానే ఉంటాడు, ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఎందుకని అంటే పోతుంది మేఘాలు, చంద్రుడు అక్కడే ఉన్నాడు, ఆయన పరిగెత్తగల. అందుకని మనం అట్లనే చూస్తూ ఉంటాం, ఆయన పరిగెడుతున్నట్టే ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఏమిటండి విచిత్రం అని అంటే చంద్రుడి గారు పరిగెడుతుంది, మేఘాలు పరిగెడుతుంది. ట్రైన్లో కూర్చొని మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, పక్కన చెట్లు ఉంటాయి ఓపెన్ ప్లేస్లో, ఆ చెట్లన్నీ కూడా వెనక్కి బర్ర పరిగెత్తున్నట్టుంటాయి. మన పక్కనే ఆ ట్రైన్ కనుక పక్కగా కనుక పోతా ఉంటే, మనం అలా పోతా ఉంటే కిటికీలోంచి కనుక చూస్తే చెట్లన్నీ వెనక్కి పోతున్నట్టు. చెట్టు ఎక్కడన్నా కదులుద్దా, వెనక్కి పోద్దా మనకు తెలియదు ఆ సంగతి. కానీ పోతున్నట్టుందా, కంటికి కనపడుతుందా? స్పష్టంగా. అదేవిధంగా క్షేత్రజ్ఞుడికి ఈ గుణాలతో ఏ సంబంధము లేకపోయినప్పటికీ కూడా మాయా ప్రభావంతో ఈ గుణాలతో బంధింపబడ్డానని అనుకుంటాడు. ఇదిగో ఇది ఇక్కడ బంధింపబడ్డం. ఇదే భగవాన్ చెప్తున్నాడు ఈ శ్లోకం. క్షేత్రంలోకి రాగానే ఈ ఆత్మ ఈ క్షేత్రం యొక్క గుణాలతో బంధింపబడతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఈ అధ్యాయం మొత్తం యొక్క ఫలం ఈ గుణబంధంలో నుంచి మనం తప్పించుకుంటే కానీ నేను క్షేత్రజ్ఞుడిగా, ఆత్మగా, పరమాత్మగా ఉన్నాను. అందుకని గుణాల గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అర్జునుడిని మహాబాహో అని సంబోధిస్తూ ఉన్నాడు. మహాబాహో అని ఇలా శ్రీకృష్ణుడు అంటంలో మనకి 2 భావాలు ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి. సాధారణంగా మహాబాహు అని అంటే ఏంటంటే గొప్ప బాహువులు కలిగినటువంటి వాడని. అర్జునుడికి పరాక్రమే కాదు, బాహుబలం కూడా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే భీముడు బాహుబలంలో గొప్పవాడు, అర్జునుడు పరాక్రమంలో గొప్పవాడు, అస్త్రశస్త్ర విద్యల్లో గొప్పవాడు అనుకుంటాం. కానీ ఏమీ లేకుండా శివుడితో పోరాడి శివుడిని మెప్పించాడు. కాబట్టి అర్జునుడు కూడా బాహుబలం ఉంది. అందుకనే మహాబాహో, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా అని అంటున్నాడు. ఇంత గొప్ప బాహువులు ఉండడం క్షత్రియుడికి శుభచిహ్నం. క్షత్రియుడైనటువంటి వాడికి ఇటువంటి బాహువులు ఉండాలి. ఇప్పుడు ఆయన మహాబాహువులు ఎందుకు సంబోధించాడు? అయ్యా అర్జున, నీ బాహువులతోటి, నీ భుజాలతోటి, నీ భుజ బలంతో ఏ బందీలనైనా సరే నువ్వు విడిపించగలుగుతావు. నీకు అంతటి శక్తి ఉంది. మరి ఇప్పుడు ఈ దేహం అనేటువంటి బందికాణాలో బందీ అయినటువంటి ఈ దేహిని, ఆత్మని బంధ విముక్తుడిని చేయి. ఏదో నీ గొప్ప బాహువులు ఉన్నాయి కదా, నువ్వు ఎవరినైనా బందికాణాల నుంచి విడిపిస్తావు కదా. ఏ శత్రువు, ఏ రాజులైనా సరే ఎవరైనా బంధించారనుకోండి, నీ పరాక్రమంతో, నీ బాహుబలంతో వాళ్ళని విడిపిస్తావు. ఇప్పుడు ఏం చేస్తావంటే నీ దేహంలోనే ఈ ఆత్మ బంధింపబడింది కాబట్టి నీ బాహువులను ఉపయోగించు, నీ బలాన్ని, భుజ బలాన్ని ఉపయోగించి నువ్వేం ఉపయోగిస్తావు, అదిగో ఆ బందికాల నుంచి వాటిని విడిపించు. గుణాలను జయించి ఆత్మను ఉద్ధరించు. అలా ఉద్ధరించగలిగినటువంటి పరాక్రమశాలి నీకే కాదు, మానవులందరికీ కూడా ఈ హక్కు ఉంది. మానవులందరూ కూడా ఈ గుణాల చేత బంధించబడినటువంటి ఆత్మస్వరూపులే. కాబట్టి ఏం చేయాలి, మన యొక్క శాయశక్తిలో ప్రయత్నం చేసి, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి ఈ బందికాల నుంచి బయటపడాలి. ఈ గుణాల యొక్క బంధం నుంచి మనం విడిపించుకోవాలి. ఇది ఒక అర్థం. మనకు అర్థం కాస్త వ్యంగ్యంగా కూడా అని ఉండొచ్చు. అదేంటంటే, ఓ అర్జున, నీ భుజాలను చూసుకొని ఎప్పుడు మురిసిపోతూ ఉంటావు కదా, అజేయులైనటువంటి శత్రువుల్ని ఎందరో జయించావుగా, ఏది చూద్దాం, ఈ గుణాల నుంచి పట్టు నుంచి విడిపించుకో. అబ్బో నువ్వు చాలా మనగాడివి, ఏది ఈ గుణాల యొక్క పట్టు నుంచి విడిపించుకో అని వ్యంగ్యంగా ఛాలెంజ్ చేయటం కూడా ఇందులో ఒక భావం అయి ఉండవచ్చు. అందుకని మహాబాహు అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగించింది. ఇంతవరకు గుణాలు బంధించేవి అని చెప్పారు. ఎక్కడ బంధిస్తాయి? దేహిని దేహంలో బంధిస్తున్నాయి అని చెప్పారు. అయితే 3 గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు ఉన్నాయని కూడా చెప్పారు, ప్రకృతి సంభవాన్ని. కాబట్టి ఈ 3 గుణాల్లో ఏ గుణం ఎట్లా బంధిస్తుంది, ఏ గుణం ఏ ఆశ చూపించి బంధిస్తుంది,
ఎట్లా బంధిస్తుంది? ఇప్పుడు బంధించాలి అని అంటే, ఒకరిని బంధించాలని అంటే వాడిని ఆమెను బంధించడానికి వీళ్ళు వాడిని ఏదో రకంగా చేయాలి, బలంతో వాడిని కొట్టనన్నా కొట్టాలా, వాడిని ఏదైనా మోసం అన్నా చేయాలా, ఏదో ఒకటి చేసి వాడిని కాస్త బంధించాలి. కాబట్టి ఇప్పుడు ఈ గుణాలన్నీ కూడా ఎట్లా బంధిస్తున్నాయి? తెలిసేటట్టుగా బంధిస్తే ఈయన బందికారా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి ఎలా బంధిస్తున్నాయి? మరి తమో గుణ రజోగుణాలని గెంటేసినప్పటికి కూడా సత్వగుణం ఉందే, అది కూడా బంధించింది. బంగారంలో ఎంత కల్తీ ఉంటే అంతగా వన్ను తగ్గినట్టుగా సత్వగుణంలో రజస్తమో గుణాలు ఎంతగా కనుక కల్తీ అయితే మలిన సత్వం అంటారు. మలిన సత్వం అంటారు. అంటే రజోగుణ తమో గుణాలు కలిసిన దాన్ని మలిన సత్వం అంటారు. కాబట్టి రజోగుణ తమో గుణాలు కనుక కలిస్తే ఈ సత్వగుణం కూడా వన్ని తగ్గుద్ది, బంగారం లాగానే వన్ని తగ్గిపోతుంది. అప్పుడు ఈ సత్వగుణం కూడా బంధకరం అవుతుంది. అసలైనటువంటి సత్వం, శుద్ధ సత్వం ఉందే, అది బంధించేది కాదు, కానీ మలిన సత్వమే బంధించేది. మరి దాన్ని కూడా గెలిచి, అంటే ఆ మలిన సత్వాన్ని కూడా గెలిచి శుద్ధ సత్వంలో నిలిస్తే అప్పుడు గుణాతీతుడు అవుతాడు. మరి అయితే ఆ గుణాతీతుడు ఎలా అవుతాడు? ఆ విషయం చెప్పడానికి ఈ గుణాలు ఒక్కొక్క గుణం ఎలా బంధిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తాం. మరి ఎలా బంధిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం రేపు